ఇంతకు మించి ఏమైనా చేసిండా? వీళ్ళు కాంగ్రెస్ను ఓడిస్తాం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్వే చేసుకుంటే మేం గెలుస్తున్నామని వచ్చిందని మాట్లాడుతున్నాం. అన్నం తినేటోడు ఎవడన్నా ఎన్నికలు ఎన్నడు ఉంటాయో తెలియకుండా, ఎవడు పోటీ చేస్తాడో తెలియకుండా, ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియకుండా, ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియకుండా, ఎన్నికలలో ఏం చెప్తామో తెలియకుండా ఎన్నికల సర్వేలు చేసి ఎవడు గెలుస్తాడో నిర్ణయిస్తాడంట. జూబ్లీహిల్స్లో గిట్లనే చెప్పిండు, సర్వే చేసినాం గెలుస్తున్నాం, ఇది రెఫరెండం అని. ఏమైంది? జూబ్లీహిల్స్లో బండకేసి కొట్టిండ్రు. ఇగో గీనే నవీన్ యాదవ్ ఉన్నాడు 25,000 ఓట్లతో గెలిచి. మనము పెళ్లికి బ్యాండ్ మేళమోని పిలుచుకుంటాం. బ్యాండ్ మేళమోడు మనం ఏదో అడిగితే గదే దరువు వాయిస్తాడు. వీడు సర్వేలకు ఇచ్చేటోడు కూడా వాని సర్వేలు ఇచ్చి బ్యాండ్ మేళం వాయించమంటే వీనికి సంతోషం కలిగేదే వాయిస్తాడు తప్ప నిజము చేదుగా ఉంటుందని వాడెందుకు చెప్తాడు? అసలు వాళ్ళయ్యా ఆయల్లా రెండోసారి ప్రభుత్వం వచ్చినప్పుడు హరీష్ రావును మంత్రిని చేయనిక ఏడాది పట్టింది. ఆయల్లా పార్టీలకు వెళ్ళే మెడల్ పట్టి దొబ్బాలని చూసిరు. ఇవాళ కన్నెపల్లి పోతుంటే కేటీఆర్ హరీష్ రావుని ఎంబడి తీసుకపోలే. ఆల్రెడీ హరీష్ రావు బీజేపీలతో సందపూసుకేస్తూనే ఉన్నాడు, చీకట్ల మాట్లాడుతూనే ఉన్నాడు. కాదని భద్రాచలం రావుడి మీద ఒట్టేయమని హరీష్ రావును. నేను బీజేపీలతో మాట్లాడతలేను, బీజేపీలకు ఓనని భద్రాచలం రాముడి మీద వాళ్ళ మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ను చెప్పమను. నువ్వేడుంటావో తెలియదు, నీ బావేడుంటాడో తెలియదు. కేసులకు భయపడి నీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని నీ చెల్లెలే ఒక పక్క నుంచి చెప్తుంది. మీ దొంగ సొమ్ము 1400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి కొల్లగొట్టిరని సొంత చెల్లెలే చెప్తుంది. సిగ్గులేనోడా, ఇన్ని నిజాలు ఇట్లుంటే తెలంగాణ ప్రజలు నీకు ఓటేస్తారు అనుకుంటున్నావా? మా అక్కలకి ఈయనే ఉండ్రు, ఇందిరమ్మ చీరలు కట్టుకొని పాలపిట్టల లెక్క. మా అక్కలందరూ సిద్ధమవుతున్నారు. సలాకి ఎర్ర గాల్చి మీ శివరాసన్ లాంటి వాళ్ళకు వాతలు పెట్టాలని. మీ ఖమ్మంలో కానీ శివరాసన్ ఉన్నాడు తెలుసు కదా, తెలుసా? మీరు ఈడ పువ్వాడ అజయ్ అంటారు, హైదరాబాద్లో ఆయన ఒంటికన్ను శివరాసన్ అంటారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కర్రు కాల్చి సలాకి కాల్చి వాతలు పెట్టడానికే మా అక్కలు సిద్ధమవుతారు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు మొదలుపెట్టిన పథకాలు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా, లేకపోతే ఏ పథకమైనా ఈ ప్రభుత్వం రద్దు చేసిందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలకు ఉపయోగ పథకం ఏదున్నా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆ పథకాలను అమలు చేసినాం. ఆయన రైతు బంధు అంటే సంవత్సరానికి 10,000 అంటే మీ తుమ్మల గారు బట్టి గారు రైతు భరోసా పేరు మీద 2,000 పెంచి సంవత్సరానికి 12,000, 30 నెలల 36,135 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తలేమా? ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఆనా పిల్లల కోట శ్రీనివాసరావు కథలు చెప్పినట్టు కోడిని పైన కట్టి సద్దన్నం కింద తింటే ఈ డబుల్ బెడ్రూమ్ జోల్ని చెప్పి మనల్ని మోసం చేస్తే మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడత 4.5 లక్షలు, రెండో విడత 2.5 లక్షలు, 7 లక్షల ఇండ్లు కట్టి మీ ఖమ్మం జిల్లాలోనే గిరిజన సోదరుల మధ్యన గృహ ప్రవేశాలు చేసింది నేను కాదా? మీ అభిమానంతో నన్ను ఆదరించింది నిజం కాదా? సన్న బియ్యం భద్రాచలంలో పాయలం వెంకటేశ్వర గారి కాన్స్టిట్యున్సీలో గిరిజనుడి ఇంట్లో సన్న బియ్యంతో బుక్కెడు బువ్వ నేను వచ్చి తినిపోలేదా? ఈ పథకాలన్నీ లేవా? ఆనాడు వాళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే. ప్రతి పేదవాడికి ఈనాడు రేషన్ కార్డు ఇచ్చినాం. ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చినాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాం. పేదవాడికి 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. పేదవాడికి 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసినాం. ఆనాడు 1,00,000 రూపాయలు అన్నాడు, 4 విడతలు అన్నాడు, అసలు అన్నాడు, మిత్తి అన్నాడు. చివరికి రైతు చేతిలో అప్పు, రైతు చేతిలో సిప్ప, రైతు తల మీద అప్పు మిగిలిపోయింది. కానీ ఈ ప్రభుత్వం రైతులకు రైతు రుణమాఫీ చేసి చూపించింది. రైతు భరోసా 10,000 ఇస్తే 12,000 ఇచ్చింది. రైతు
ఉచిత కరెంటు ఈరోజు మనం ఇచ్చినాం. ఒడ్ల కొనుగోలులో ఉత్తమ్ కుమార్ రెడ్డి 30 నెలల్లో 80,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కమిషన్ నుంచి రైతుల కోసం ఖర్చు పెట్టినాం. తెలంగాణ ఉద్యమమే 69 తొలి తెలంగాణ ఉద్యమం, పాల్వంచలో తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లాలో పుట్టింది. బంట్రోతు ఉద్యమం కోసం మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. చంద్రశేఖరరావు మాత్రం నిరుద్యోగుల కళ నెరవేర్చలే. ఈనాడు మొదటి సంవత్సరంలో 67,717 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీలు చేసి ఇంజనీర్లను, డాక్టర్లను, నర్సులను, పోలీసులను వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, ఉద్యోగ నియామకాలు కావచ్చు, ఆడబిడ్డలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ కావచ్చు, బతుకమ్మ పేరు మీద ఆడబిడ్డల చీరలలో కూడా కమిషన్లు కొడితే గాడిదల్లారా ఈడనే తగిలబెట్టిరు. మీరు ఇచ్చిన చీరలు పిట్టలను బెదిరించనిక పొలాలకు కట్టిరా అన్నాడు. కానీ ఇవాళ గాడ మా అక్క కనిపిస్తుంది పాలపిట్ట రంగు, కెమెరాకి అక్కడ తిప్పుర్రా. మా అక్క పాలపిట్ట రంగు చీర కట్టుకొని వచ్చి షై పైకి ఎత్తింది చూడు. ఇంటాయన కూడా అరే మా ఆమె ఎంత అందంగా ఉందా పాలపిట్ట చీరలు అనుకునే పరిస్థితి. మా అక్క కలకలలాడుతుంది. ఈ తమ్ముడు పండుగ పూట పెట్టిన చీర సారె